రేపు అపెక్స్ కౌన్సిల్లో భేటీ అటు వార్త కనిపిస్తుంది. హాజరు కానున్న తెలంగాణ ఏపీ సీఎంలు గోదావరి బనకచర్లపై కీలక చర్చలంట. కృష్ణా గోదావరి నది బేసిన్ల పరిధిలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై చర్చించేందుకు బుధవారం అపెక్స్ కౌన్సిల్లో భేటీ కానుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే జలవనరుల శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ సెక్రటరీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కృష్ణా గోదావరి నది జలాల వినియోగిస్తూ చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, బోర్డుల వర్కింగ్ మాన్యువల్, రెండు బేసిన్లలో నీటి వినియోగము, వృధా నీటి పేరుతో ఏపీ తెరలేపిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్లో చర్చించనున్నారు. కాగా గోదావరి బనకచర్ల అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సర్కార్ పట్టుబడుతున్నది. సీఎం చంద్రబాబు వారానికి ఒకసారి ఢిల్లీ పర్యటన పెట్టుకొని మరి ప్రాజెక్టుపై కేంద్రంలోని తమ మిత్రపక్షం పైన బీజేపీ పైన ఒత్తిడి తెస్తున్నట్టు వార్త కనిపిస్తుంది. సో రేపైతే అపెక్స్ కౌన్సిల్లో భేటీ కాబోతున్నారు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు. కేంద్రం నుంచి పిలుపు మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అంతా కూడా భేటీ అయ్యి ఈ బనకచర్ల ఇష్యూ ఏంది, కృష్ణా గోదావరిలో వాటర్ ఏంది అనేది ఒకటి చేల్చబోతున్నారు. సో ఇది ఇట్లుంటే ఇంకా నమస్తే తెలంగాణ రాసిన తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఏమంటారు, ఢిల్లీ అనగానే ప్రయాణం అవుతున్నాడు, ఢిల్లీ అనగానే సంకలు గుద్దుకొని ముఖ్యమంత్రి పోయాడా, మరి ఏం చేస్తాడో తెలియదు కానీ బాబుకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణ కథనం రాసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్ కూడా అట్లే కనబడుతున్నది. సో ఇక్కడ పంచాయతీ తెంపుకోనికే పోయినా తప్పే, అక్కడ బాబును విమర్శించినా తప్పే, బనకచర్ల మీద మాట్లాడినా తప్పే, గోదావరి జలాల మీద మాట్లాడినా తప్పే, ఏం చేసినా తప్పే. ఏమనంటే ఏం తెలియదు, బేసిక్ నాలెడ్జ్ ఉండదు, బేసిక్ల గురించి తెలియదు అని ఎద్దేవి చేస్తారు. పోనీ మీరేమైనా గతంలో ఉన్నప్పుడు ఏమైనా చేసిరంటే మీరేం చేయలే, మీరు ఉన్నదాన్ని తీసుకుపోయి దారాదత్తం చేశారు. పోనీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో బనకచర్లకు బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది, పర్మిషన్లు రాకుండా అడ్డుకున్నది. మరి ఇప్పుడు మళ్ళీ కేంద్రం పిలిస్తే అక్కడికి పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు కాబట్టి. సో ఇవన్నీ చేయకుండా, సలహాలు సూచనలు ఇవ్వకుండా, మద్దతు ఇవ్వకుండా ఇవి నడిచేటోని కాలాల కట్టెబెట్టినట్టున్నది. నడిచేటోడు మంచిగా పోయేటోడి కాలాల కట్టెబెట్టినట్టున్నది. ఇటు ముఖ్యమంత్రి కష్టపడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంటే, మన మాట కోసం కొట్లాడుతుంటే కొట్లాడమని సపోర్ట్ ఇవ్వాలి కానీ కొట్లాటోళ్ళ కాలాల కట్టెబెట్టుడు నేను ఎక్కడ చూలే. ఇక బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారశైలి చూస్తూ ఉంటే సో గట్లే కనబడుతుంది. నడిచేటోళ్ళ కాలాల కట్టెలు పెట్టినట్టు కనబడుతున్నది. చూద్దాం ఏం జరుగుతుంది ఇలా. ఇక బీసీ రిజర్వేషన్లపై స్పీడప్ అంట. నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A కు సవరణ ఆర్డినెన్స్ ముసాయిదా